ఓవరాల్గా అన్ని కూడా ఇచ్చున్నారు అధ్యక్ష. అధ్యక్ష అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష. మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష, ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే వీళ్ళని సరిగ్గా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష. చర్చించి వీళ్ళని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలన్న దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. రవి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష, నాకైతే అందలేదు అధ్యక్ష. గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష. ఇదొకటి. రెండవది అధ్యక్ష, గత ప్రభుత్వం సచివాలయం అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక 11 మంది 12 మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష. దాంట్లో ఇది ఒకటి మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష. వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్. వాళ్ళని ఏం డిజిగ్నేట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్లో ఫీమేల్. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష. రెండో నోటిఫికేషన్ అధ్యక్ష జీవోఎంఎస్ నంబర్ 129/10/2019 డేటెడ్లో ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష. రెండవ నోటిఫికేషన్ జీవోఎంఎస్ నంబర్ 129 ఇచ్చారు అధ్యక్ష. అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ 3 అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు 6 డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష. ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష. వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ. లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష. అసలు వీళ్ళ ఉద్యోగం ఏంటో తెలియక, ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు 13,000 మంది ఉన్నారు అధ్యక్ష. 13,000 మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష. దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా 2 కేసులు వేశారు అధ్యక్ష. ఎవరో ఒక పిల్లి వేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు జాబ్ చార్ట్ ఏంటి అని. మరికొందరు 2 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ డ్యూటీలకి మేము ఎందుకు వెళ్ళాలి, ఆ జీవోఎంఎస్ నెంబర్ 59 ప్రకారం మేము పోలీసులను కాదని చెప్పి వాళ్ళు కేసు వేశారు అధ్యక్ష. ఈ 2 ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. నేను ప్రభుత్వానికి అడిగేది, మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా? వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించాలనుకుంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించండి. లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే మీరు కన్ఫైన్ చేస్తారా? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కన్ఫైన్ చేయండి. ఇది మానసిక క్షోభ అధ్యక్ష. పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తుకి వెళ్ళమంటాడు అధ్యక్ష. అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష? అండర్ 1864 యాక్ట్ ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇచ్చేస్తారు అధ్యక్ష? అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా ఉంటుంది? ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆ రకమైనటువంటి జాబ్ చార్ట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మాత్రమే కన్ఫైన్ చేయండి. ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిక్రూట్మెంట్ చెల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు, ఈ క్వశ్చన్లో 5 సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి.
ఐదుగురు మాట్లాడిన తర్వాత ఐదుగురు కలిసి ఒకటే కంప్లీట్ సమాధానం చెప్పండి. ఓకే. వెంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకు గౌరవ సభాపతి అయిన తమరికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష, నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేకసార్లు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసుల్ని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు 6 శాఖలు కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకరం అధ్యక్ష. అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి, బాల్య వివాహాలు అరికట్టాలి. అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష. ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారిని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్ను కేటాయించండి అధ్యక్ష. వాళ్ళు మహిళా విభాగానికి కన్ఫైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రితిరెడ్డి గారు. నమస్కారాలు అధ్యక్ష. అవకాశం ఇచ్చారు. మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష. ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. హింస, వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీస్ అని పెట్టారు అధ్యక్ష. విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉమెన్ సెల్ఫ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, బాల్య వివాహాల పైన అవగాహన కల్పించడం, మరి స్త్రీలు, పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి SHO గారికి తెలియజేయడం, ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొంతం లేదు అధ్యక్ష. విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్లో ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా, లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వైసీపీ పాలనలో అలంకారప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటనగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి గారు. తర్వాత రెడ్డప్ప గారి బాధ గారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగనే విప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో విప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే అధ్యక్షులు గారికి, అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు. కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది. వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. అలాగని అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అనిమిక్ పేషెంట్స్ కానీ, ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక లాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, వరకట్న వేధింపులు కానీ, అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ, తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ, అలాగనే
వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ చార్ట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి జాబ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళది ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది. ఇప్పుడు మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వీళ్ళకి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. శ్రీమతి విజయశ్రీ గారు, మినిస్టర్ గారు, మీరు రిప్లై అవ్వండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు రవికుమార్ గారు, చరితారెడ్డి గారు, మాధవిరెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అధ్యక్ష, ఇక్కడ ఇది ఒక పెద్ద అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాన్ని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం కింద మనం భావించవచ్చు అధ్యక్ష. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది ఈరోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అన్నది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకు అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళని తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసిడిఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి, సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం మీరెవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని.
ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష, చాలా మంది ఏస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈరోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమెరుపు ఏంటంటే, ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు. అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన అని. దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ క్వశ్చన్ దాసరి సుధ గారు, చంద్రశేఖర్ గారు, రూపకాష్ గారు వైసీపీ ఎమ్మెల్యే క్వశ్చన్ ఇచ్చారు, పాపం రాలేదు అని చెప్పి క్వశ్చన్ వాయిదా చేస్తున్నాను. వారి టైం లేదు రవి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మున్సిపల్ మినిస్టర్ గారు చాలా మేడం గారు చాలా విపులంగా చెప్పారు, మీరు కోఆపరేట్ చేయమండి. ప్లీజ్ చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ చెప్పండి మరి అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం సమగ్ర రవాణా ప్రణాళికను తయారు చేయటం అయింది. ఈ యొక్క ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎమ్మెల్యే ఉండండి, అయిపోయింది, పాస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, తప్పదు. పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము విశాఖపట్నం మెట్రో రైలు పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష, ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష. అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష, ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి
ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైల్ ఉందో మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష. కొనతాల రామకృష్ణ గారు. ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. గతంలో 2008-9లోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి 20 లక్షల పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ కూడా మెర్జ్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో. దాని తర్వాత 2009 నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ప్రపోజల్ దగ్గర ఉంది. దురదృష్టం వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి ఎట్లా పెంచారో ఈ మెట్రో రైల్ పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో 76 కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది 34 కిలోమీటర్లు. కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది. ముఖ్యంగా లంకెలపాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీజెడ్ మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీజెడ్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసెంజర్స్ కార్ పాపులేషన్ కూడా 28,000 డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష. అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది. రెండవది అధ్యక్ష, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం నుంచి వెళ్ళాలంటే 1:30 పడుతుంది అధ్యక్ష. అనకాపల్లి నుంచి అయితే సుమారు 2.5 గంటలు పడుతుంది. అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి. లేదంటే రెండో ప్రతిపాదన ఏమైనా ఎలివేటెడ్ 4 లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర? లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా? లేదంటే 2 లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్డు కారిడార్ 4 లేన్స్ రోడ్డు కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లా ఉందో ఆ లైన్స్లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిలపాలెం వరకు పొడిగించాలని కోరుతున్నాం అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు, కనీసం లంకిలపాలెం వరకు పొడిగించాల్సిందే కోరుతున్నాం. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పురపాలక శాఖ మంత్రి గారు ఈ రిటర్న్ ఆన్సర్ అధికారులు ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష. ఇది 2018లో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష. ఇది ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి గారి సమక్షంలో విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష.
ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం జరిగిందంటే ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజల్ చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. అది మన మధురవాడ నుంచి తాటిచెట్లపల్లి వరకు ఒక స్పెల్లు, అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంకిల వరకు ఒక ఫ్లైఓవరు, దాని మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవట్లేదు. ఈ నెల నవంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది. మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా ఈ 26 జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది. ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంటుంది అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా, ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈ 2018లో రిటర్న్ ఆన్సర్ ఇచ్చి దానికి నాకేం అర్థం అవట్లేదు. గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు. కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, ముందుగా ప్రభుత్వ వైపుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి గారు ఇందులో ఎక్స్పర్టు వారిని నియమించడమే కాకుండా 2018 నాటికి టెండర్ల వరకు కూడా వెళ్ళినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు పీపీపీ మోడ్లో ఒక ఆలోచన చేయటం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చూశారు అధ్యక్ష, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి అనగానే విశాఖపట్నంలో మొట్టమొదట ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనేటువంటి ఆశ అందరికీ కలిగింది అధ్యక్ష. ఈ 5 ఏళ్ళు ఏం చేశారనేది మనం చూసాం. ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి పరిమితమైనటువంటి విశాఖపట్నం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఏ నగరమైన ప్రపంచంలో ఒక అభివృద్ధి సూచికగా తీసుకుంటే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉండేది అధ్యక్ష. సో విశాఖ ప్రగతిలో, విశాఖ గ్రోత్లో ఈరోజు భారతదేశంలోనే 9th రిచెస్ట్ సిటీగా ఈరోజు విశాఖపట్నం అవతరిస్తుంది అధ్యక్ష. మీరు కూడా ప్రపంచంలో అనేక నగరాలు తిరిగారు, మీకు అనుభవం ఉంది. ఈ మెట్రో రైల్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది మన నగరానికి, మన రాష్ట్రంలో కూడా విశాఖ నగరానికి ఆ ప్రత్యేకత ఉంది అధ్యక్ష. మరి అలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఈరోజు ఇప్పుడే మంత్రి గారు చెప్పిన దాంట్లో మరి ముఖ్యంగా నేను అడగాల్సింది, ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో 86లో 85లో ఆ రోజు మీరు కూడా శాసనసభ్యులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి 4 రోడ్లు ఏదైతే హైవే ఉందో, ఇప్పుడు ఈరోజు 40 ఏళ్ళు అయినా రోడ్డు మార్గాల్లో ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది జరగలేదు. మన ప్రభుత్వం ఎన్ఐడి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాంటి దగ్గర ఈరోజు మల్టీ లెవెల్ రోడ్స్ ప్రపోజ్ చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త డిపిఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఇప్పటికే దేశంలో 100% కేంద్రమే భరించే విధంగా వచ్చేటువంటి ఒక మోడల్ 3-4 మోడల్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో కలకట్టాలో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈరోజు మెట్రో ఉందో పూర్తిగా కేంద్రమే భరించేటట్టు ఉంది. మరి ఆ రకమైనటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపించారా, లేకపోతే ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒక 40% కేంద్రం ఇచ్చేటువంటి అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి ప్రతిపాదన, ఈ రెండింటిలో చూసినప్పుడు అధ్యక్ష మీరు కూడా చూసారు, ఎక్కడైనా ఈ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ స్లాట్స్ కానీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో స్టేషన్స్ దగ్గర మాల్స్ నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ ప్రైవేట్ ల్యాండ్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఇచ్చేటట్టుగా ల్యాండ్స్ ఏమాత్రం ఐడెంటిఫై చేశారు. విశాఖపట్నంలో ఈ డిపిఆర్ తయారీలో ఏదైనా ఒకవేళ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించేది, ఎందుకంటే రీఆర్గనైజేషన్లో కూడా ఉంది అధ్యక్ష, రీఆర్గనైజేషన్లో కూడా ఉంది మనకి రావాల్సింది. కాబట్టి ప్రత్యేకంగా కేంద్రం నుంచి 100% ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి అనుమతులు కనుక తీసుకొని రాగలిగితే
తప్పనిసరిగా ఇది గ్రౌండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక 2 సమావేశాలు దీనిపైన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి వీటిలో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఒక్కటి అధ్యక్ష, ఎంతకాలంలో ఇది పూర్తి చేస్తారనేటువంటి దానికి మంత్రి గారిని సమాధానం చెప్పాల్సింది. రాజుగారు. అధ్యక్ష, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు 2019లో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష. దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష. ఇంకొక 6 కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష. ప్లేన్ ఏరియా అది కనుక 6 కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష, అక్కడ ఐఐఎం ఉంది అధ్యక్ష, సమీర్ ఉంది అధ్యక్ష, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష. తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష, అది భీమునిపట్నం వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్. సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని, ఎట్లాగే గణబాబు గారు చెప్పారు కేంద్రం అనేది, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. కాబట్టి మంత్రివర్యుల్ని ఆ కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోని 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం 2014లో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. అయితే 2015లో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కారిడార్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 2016 జూలై 8న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో బొమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి, విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి, విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల, అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ 4 లక్షలుగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అయితే 2020 మార్చి 19న యుఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళీ డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం, దాని మీద వాళ్ళు 76.9 కిలోమీటర్లు 4 కారిడార్స్ 14,300 కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని 15/12/2023 అంటే 19 మార్చి 2020లో డిపిఆర్ తయారు చేయిస్తే 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ 2021 ఇస్తే
15/2/23 దాకా దాన్ని పక్కన పెట్టారు. అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి 15/12/2023లో అంటే 21లో డిపిఆర్ తయారు చేస్తే 23 దాకా పక్కన పెట్టి 23లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పడేశారు. అంటే చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది. అయితే 5/2/2024లో అంటే తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది. 20% మాత్రం ఇస్తాం, మిగతాది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే 3/6/2024న మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది. ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 2018లో అప్పుడు చేసిన డిపిఆర్ 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళా డిపిఆర్ తయారు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు చేయించమని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు యాక్చువల్ లెటర్ రాయటం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు, అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్, అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కటం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షను, గురుద్వారా, అక్కాయపాలెం, తాడిచెర్లపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైటు. సెకండ్ లెవెల్లో మళ్ళీ అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది, చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, రామారావు గారు, ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్.
ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు అవునండి. సాంకేతిక సలహా కమిటీ ద్వారా ఖరారు చేసిన విధంగా సవరించిన నీటి విడుదలతో ఎర్రకాలువ ఆధునీకరణ ప్రతిపాదనలు రూపొందించడం అనేది. మూడవ ప్రశ్నకు ఏదైతే ఈ యొక్క ఎమర్జెన్సీ వర్క్స్గా చేపట్టి 2025లో ప్రారంభించి త్వరితగతంగా పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి. యాక్చువల్గా ఈ ఎర్రకాలం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పుకు గురవుతుంది అధ్యక్ష. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు 3 కాన్స్టిట్యున్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం, రైతుల కళ్ళనీళ్ళు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మరి బుడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి 185 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పడినట్టుగా ఈ 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష. మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బుడమేరుకి మనం ఇబ్బందులు పడి మనం 3300 బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం 50 కోట్లు 30 కోట్లు పెట్టినా కానీ ఇది పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మొన్న 2 సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి 25 కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తానని హామీ ఇచ్చే అధ్యక్ష. మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ 7వ నెలలో వచ్చిన ముంపుకి 25 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. రైతులు అంతా గొడవ పెడుతూ ఉన్నారు. నాకు ఈ నిడదవోలు, తణుకు 3 చోట్ల కలిపి 25 కోట్లు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడడం, రైతులు పంట చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా, ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు. మరి దానికి కనీసం ఇప్పుడు 100 కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష. 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే ఎర్రకాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై 185 కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్రకాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క 95వ కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు, అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్రకాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష. అందుచేతే గతంలో 2014లో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్రకాలువ యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరి అక్వడేట్ వరకు కూడా ఈ ఎర్రకాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది 6,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని 20,250 క్యూసెక్కులకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ రోజు 2015లో 69 జీవోను కూడా విడుదల చేసి 143 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2018 సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర 80 నుండి 90% ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో 2018 ఆగస్టు నెలలో మరి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే 150 నుంచి 410 మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడడం ద్వారా 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు, బైనేరు, జల్లేరు, పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర 98 ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు 2018లో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం తర్వాత 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో 0 ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో
మనం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం 1% కాదు కదా, మరి కనీసం 0లో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు, అనిత్ గారు, పార్థసారథి గారు, నేను నలుగురు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం. ఏదైతే 98 ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టుగా గట్లు, అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్, సింగిల్ లైన్ బ్రిడ్జెస్, ఆఫ్టెక్స్ లూయిస్, లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్, తుమ్మలగండి చెక్ డ్యాము, రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదిక అన్ని కూడా తీసుకున్నాం అధ్యక్ష. నిధుల సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 by 1 ప్రయారిటీ ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము, అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎర్రకాలువ ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 164 మానవ వనరుల శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం జాతీయ విద్యా సంస్థలు సంబంధించిన సంస్థల వారీగా పురోగతి వివరాలు ఒక అనుబంధంలో ఉంచడమైంది. రెండో ప్రశ్నకి సమాధానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అందించిన సహాయం వివరాలు రెండో అనుబంధంలో ఉంచడమైంది. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, రాష్ట్ర వనరు విభజన సందర్భంగా కేంద్రం వివిధ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వాగ్దానాలు చేసింది. దానిలో భాగంగా కొన్ని సంస్థలు కేటాయింపు చేశారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, కోస్తా ఆంధ్రకు కానీ న్యాయం జరిగేలాగా వివిధ కేటాయింపులు చేశారు. దాదాపుగా ఒకటి కేంద్రం విభజన చట్టంలో చెప్పిన విధంగా కొన్ని సంస్థలు, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఇస్తున్న కొన్ని సంస్థలు, మొత్తం 16 సంస్థలని మన రాష్ట్రానికి కేటాయింపు చేశారు అధ్యక్ష. దానిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అన్ని సంస్థలు కూడా 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూములు కేటాయింపు చేశారు. దాదాపుగా చాలా సంస్థలు ఆ రోజున పనులు మొదలైనాయి. కానీ 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొన్ని సంస్థలు ఇంకా అద్దె భవనాల్లోనే నిర్వహించడం జరుగుతోంది, కొన్ని మొదలుగాల. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఏదైతే వివిధ చట్టంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఫెయిల్యూర్ అయినందువల్ల ఈ సంస్థలు కొనారిల్లుతూ ఉన్నాయి. ఏదో సామెత అమ్మ పెట్టదు అడుగు తిన్నట్టుగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందారు. ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం, ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్య, గిరిజనులకు సంబంధించిన యూనివర్సిటీని కూడా ఇవాళ కూడా నిర్మాణం చేసుకోలేక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అద్దె బిల్డింగ్లో ఉండే పరిస్థితి రావడం దురదృష్టకరం. అలాగే మంగళగిరి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నీళ్లు ఇవ్వలేదు సార్. ఎంత దుర్మార్గం ఆలోచనంటే గత ప్రభుత్వంలో ఎలాగైతే అమరావతికి అన్యాయం చేశారో అదే విధానంలో జాతీయ విద్యల సంస్థలన్నిటి కూడా అన్యాయం చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపి విశాఖపట్నం. ఇవాళ ఐఐపి కూడా ఇంకా అద్దె బిల్డింగ్లోనే ఉంది అధ్యక్ష, ఇంకా సొంత భవనాలకు మారలా. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఐఐఎస్ఆర్జిపి తిరుపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ నంబూర్, ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరీక్ష పనులు మరియు నార్కోటిక్స్ హిందూపూర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ. అధ్యక్ష, వీటిలో ఇక అసలు మొదలుపెట్టినవి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 11 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మొదలు పెట్టడం దురదృష్టకరం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, భూములు అయితే ఇచ్చాం,
ప్రాజెక్టులు సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. చాలా చోట్ల సిబ్బంది ఉంది. హెచ్టీ లైన్లు ఉన్నాయి బిల్డింగ్ల మీదుగా, వాటిని తొలగించడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఇవాళ సిబ్బంది కొరత ఉంది, చాలా సంస్థల్లో సిబ్బంది కొరత ఉంది, దాన్ని అధిగమించాలి. ఇవాళ కర్నూలు ట్రిపుల్ ఐటీలో నీరు లేదు అధ్యక్ష, ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటా ఉన్నారు. ఫేజ్ 2 కొన్ని భవనాలు పూర్తయిన ఫేజ్ 2లో కొన్ని బిగినింగ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటికి కూడా కేటాయింపు రావాల్సిన అవసరం ఉంది. సీట్లు తగ్గిపోతున్నాయి. ఏదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా సీట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అకామిడేషన్ లేక. నేను మంత్రి గారిని కోరేది ఒకటే, ఇవాళ ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వచ్చిన సంస్థల్ని మనం బడ్జెట్లో మన రాష్ట్రం తరఫున కూడా అవసరమైతే కొంత కేటాయింపులు చేసి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి కూడా చేయదలిచాను. ఉభయ గోదావరి జిల్లాలకి ముఖ్యమైన పట్టణం రాజమహేంద్రవరం. ఆ ప్రాంతంలో సరైన విద్యా వ్యవస్థ నెలకొల్పడలేదు. అన్నగారు రామారావు గారి టైంలో కొన్ని సంస్థలు ఇచ్చారు బొమ్మూరు కాంప్లెక్స్లో, ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలనుకున్న ప్రదేశంలో. అవన్నీ కూడా ఇవాళ కొన్నాళ్ళు వెళ్తున్నాయి. నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో సరైన పద్ధతుల్లో లేక, నిర్వహణ సరిగా లేక ఇబ్బంది పడతా ఉన్నాం. దృష్టిలో పెట్టుకొని ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థని రాజమహేంద్రవరం కనుక కేటాయింపు చేయాల్సిన అవసరంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సంస్థలన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేసేలాగా, పూర్తి సౌకర్యాలు సిబ్బందిని ఏర్పాటు చేసేలాగా, అక్కడ ఉన్న నీటి వ్యవస్థ కానీ రోడ్ల మార్గాలు కానీ ఇబ్బంది లేకుండా చేయటం, శాఖమూరులో ఇచ్చిన భవనాలకి సరైన రహదారి లేదు, దాన్ని కూడా నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓనర్ మురళీమోహన్ గారు, బోండా ఉమ్మగారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే విభజన చట్టంలో మనకు ఇచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్పష్టంగా ఆ రోజు చట్టంలో పెట్టారు అధ్యక్ష. దాన్ని 2014-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసేదానికి శ్రద్ధ చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ, తిరుపతి కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, అలాగే ఐసర్ కానీ, అలాగే నిట్ కానీ, ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ స్థల సేకరణలో, అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష. దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ, అడ్మిషన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ మీద కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటున్నాం. అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి, ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది.
దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT డిఎం కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చేగల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే డిసెంబర్ 17, 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చేగల 172 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT డిఎంకి వచ్చేగల 151 ఎకరాలు మార్చి 31, 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చేగల సుమారుగా 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయాం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చేగల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం. కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడనే ముందరికెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చ చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష. కొంచెం ఈ తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది. అది తప్పనిసరిగా సంస్థలతోనే మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం. తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ మనమండి క్వశ్చన్ నెంబర్ 168, క్వశ్చన్ నెంబర్ 398 ఈ 2 క్వశ్చన్లు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు క్వశ్చన్ ఇచ్చారు. వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి ఈ రెండింటికి కూడా సమాధానం ఇచ్చినట్లుగా భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 143 గిరిజన శాఖ మంత్రి. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకి 2019-24 మధ్యకాలంలో అంగన్వాడీ సెంటర్స్లో కానీ అలాగే గిరిజన పౌష్టికాహార ప్రమాణాలు కానీ బాగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడంలో సందేహం లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ కానీ, గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి సంగతి కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ పథకం గిరిజనుల ప్రణాళిక అంశం క్రింద 2 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అది పూర్తిగా నిరాధారణకు గురవడం నిజమే అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు ఫుడ్ బాస్కెట్ పథకం కానీ పునరుద్ధరణ అవకాశాలు మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. వీటన్నిటికీ కూడా దాదాపు 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిని మళ్ళీ
గిరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు మిరియాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కీలను కానీ ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2023 డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే 2014-19లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆ సరఫరా చేసేటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి. పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరుముద్దలను కానీ గిరుగోరు ముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ బాలింత పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష. అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకోలేటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష. ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటల్ వేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. 2019లో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటి దిబ్బలు పందిరమట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. ఇది దాదాపుగా 4 మండలాలను కలుపుతూ 130 గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష. ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. 2018 గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా 3 నుంచి 4 రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష. సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరొక చిన్న విషయం అధ్యక్ష, ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 10 ఎకరాలు ఏంటి 100 ఎకరాలు ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక 1000-2000 కూడా ఖరీదు చేయనటువంటి పరిస్థితి. మీకు తెలుసు అధ్యక్ష, మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి 1 లక్షలు విలువ చేస్తే రంపచోడవరం నియోజకవర్గంలో 1 ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీజీస్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి